అప్పాలు కొంటున్నారు. నగరాలు పట్టణాల్లో వాడకాల్లో హోమ్ ఫుడ్ షాపులు. నిత్యం దొరుకుతున్న సకినాలు, గారెలు, మురుకులు లాంటి తీరొక్క పిండి వంటకం. కుటీర పరిశ్రమంగా అప్పాల తయారీ మహిళలకు ఏడాదంతా ఉపాధి. సంక్రాంతి స్పెషల్ ఆఫర్లు, విదేశాలకు ఆన్లైన్ డెలివరీ. మారుతున్న కాలంతో పాటు సాంప్రదాయాలు హైటెక్ బాట పట్టాయి. తీరిక లేని సమయం, ఓపిక లేని తరం వెరసి ఇప్పుడు ఇండ్లలో మూకుడు పెట్టే పరిస్థితి పోయి హోమ్ ఫుడ్ షాపుల ముందు క్యూ కట్టే రోజులు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా పిండి వంటకాలు మార్కెట్లో సెంటర్లే అడ్డాగా మారాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఒకప్పుడు వారం రోజుల 10 రోజుల ముందే ఇంటింటా మూకుడు పెట్టి తీరొక్క అప్పాలు చేసేవాళ్ళు. పిండి పట్టించుకోరావడానికి దగ్గర నుంచి సకినాలు చుట్టడం, గారెలు, అరిసెలు ఒత్తడం, మురుకులు, బూందీ లడ్డూలు, గరిసెలు లాంటివి చేయడం, వాటిని కాల్చడం, ఇలా 4-5 రోజుల పాటు అప్పాలు చేసుడు కానే ఉండేది. పాపం ఇక వీళ్ళదైతే బాధ కాదు, అమలక్కల్ది. అటు ఇంటి పని చేయాలి, ఇటు ఈ పిండి వంటల పని చేయాలి. ఇక పిండి లైన్ల కాడ ఇంత లైన్ ఉండేది పిండి పట్టించి కాడ. ఇప్పుడు ఆ గిర్నీలే కానొత్తలేవు. ఊళ్ళే 3-4 గిర్నీలు ఉంటే ఆడ ఒక 2 రోజుల ముందు పెట్టి వచ్చేది బాకీటు. అది పిండి పట్టిస్తానికి సంవత్సరానికి ఒకసారి. ఇక తెలంగాణలో అయితే ఎక్కువ దసరాకి చేసుకునేది, ఇక ఆంధ్రాలో అయితే సంక్రాంతికి చేసుకుంటారు. కానీ ఇప్పుడు అవి లేవు. మార్కెట్కి పోవాలి, తెచ్చుకోవాలి. ఇక మార్కెట్ లేకునే పరిస్థితిలో ఉంటే ఇక మార్కెట్కి ఓడు కూడా బద్ధకం అయ్యింది అనుకో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి. ఇక నీ మురుకులొత్తుడు ఎక్కడిది, నీ అప్పాలు చేసుడు ఎక్కడిది, పిండి పట్టించుకున్నాడు ఎక్కడిది, ఆయిల్ పోసుడు ఎక్కడిది, మూకుడు పెట్టుడు ఎక్కడిది. పోవాలి గంట సేపట్ల తయారై ఇంటికి వస్తాయి. ఇదైతే 4-5 రోజుల ప్రాసెస్ ఆయే. ఇట్లా ఈ తయారు చేసేటోళ్లకు ఏడాదంతా ఉపాధి. చూడు ఎంత అంటే సంస్కృతి, సాంప్రదాయాలు మొత్తం ఎంత కమర్షియల్ అయిపోతున్నాయో చూడుర్రి. ఇట్లా అప్పాలు కూడా ఆన్లైన్లో అమ్మకాలు పెడుతున్నారు.